వెంటనే జరపాలి, మావోయిస్టులతో శాంతి చర్చలు వెంటనే కాపాడండి భారత రాజ్యాంగాన్ని, కాపాడండి భారత రాజ్యాంగాన్ని, వర్ధిల్లాలి సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ, జీనా హై తో మరనా సీఖో, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో నగర కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. రేపు 25వ తారీఖు ఉదయం 10:30 గంటలకు వరంగల్లో కగారును వ్యతిరేకిస్తూ మావోయిస్టులతో చర్చలు జరపాలని, మావోయిస్టులు బూటకం ఎన్కౌంటర్ని వెంటనే ఆఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర నాయకత్వం రాజ్యాంగం, ఆదివాసుల హక్కులు, శాంతి చర్చలు అనే పేరుతోటి ఈ సదస్సు జరుగుతూ ఉన్నది. ఈ రోజుకి మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని 560 మంది దాకా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పొట్టన పెట్టుకున్నది. బూటకపు ఎన్కౌంటర్లో ఇవాళ ఆదివాసీ ముద్దు బిడ్డల్ని, మావోయిస్టు పెద్ద పెద్ద నాయకుల్ని పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపుతున్నటువంటిది ఇవాళ ఉన్నది. ఇవాళ అమిత్ షా, మోడీ ప్రధానంగా 2026 మార్చి కల్లా మొత్తం కూడా మావోయిస్టులు లేకుండా చేస్తాం, మొత్తం కూడా ఏరివేస్తాం అనే పద్ధతిలో ఇవాళ స్పష్టంగా రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆదివాసీ ముద్దు బిడ్డల్ని ఇవాళ బూటకపు ఎన్నికౌంటర్లో చంపేస్తున్నటువంటి పరిస్థితిని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మావోయిస్టు నాయకత్వం పేరుతోటి ఇవాళ ఆదివాసులను కూడా వాళ్ళలో కలుపుకొని ఇవాళ ఎక్కువ మందిని ఆదివాసీ ముద్దు బిడ్డలను చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే దోపిడీ, పీడన, అణిచివేత ఉన్నంత కాలం ఈ నక్సలైట్లు ఉద్యమం ఉంటుంది, అదేవిధంగా పోరాటాలు ఉంటాయనేది సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నది. ముందు సమస్యలను పరిష్కరించండి, సమస్యలు పరిష్కరిస్తే మాత్రమే ఇవాళ మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ శాంతి చర్చలు జరపండి అని మావోయిస్టులే కోరుతా ఉన్నారు. ఇవాళ శాంతి చర్చలు జరపట్లేదు, పైగా కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మేధావులు, ఇవాళ ప్రజలు అనేక మంది ఈ సదస్సుని రేపు జరిగే సదస్సుని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం.